హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇప్పుడు మనం శరీరానికి శక్తినిచ్చి రోగనిరోధక శక్తిని పెంచి ఎముకల బలానికి, రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, గుండె కంటి ఆరోగ్యానికి, ఫైబర్, ప్రోటీన్, అనేక రకాల విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉన్న 5 రకాల గింజలతో అన్ని రకాల పోషక విలువలు అందే విధంగా పెసరపప్పు, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఉలవలు, అలసందలతో మొదటి రెసిపీ గారెలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక పెద్ద గిన్నెను తీసుకొని అలసందలు, ఉలవలు, పెసరపప్పు 3 కలిపి 1 కప్పు, ఆ తర్వాత 1 కప్పు మినపప్పు, 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని మురికి పెస్టిసైడ్స్ పోయేటట్లు నీళ్లను పోసి 3 సార్లు బాగా కడగాలి. ఆ నీరుని వంపేసి మళ్ళా ఫ్రెష్గా నీళ్లను పోసి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు వేసి 5-6 గంటలు నానబెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత గింజలన్నీ బాగా నానాయి చూడండి. ఇప్పుడు ఈ గింజలన్నింటినీ నీళ్లు లేకుండా మిక్సర్ జార్లోకి వేసుకొని 1 స్పూను జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, 2 లేక 3 ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, అంగుళం సైజు అల్లం ముక్కలు 2. ఇక్కడ నేను కడిగి తుడిచి ఆరబెట్టుకున్న కరివేపాకు, ఆ తర్వాత ములగాకు వేస్తున్నాను. మీ దగ్గర ములగాకు లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఫ్రెష్గా ఆకులు ఉన్నట్లయితే ఈ డ్రై ఆకుల ప్లేస్లో అవి వేసుకోండి. వీటన్నింటినీ వీలైనంత నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. నున్నగా గ్రైండ్ చేసుకున్న పిండిని 1/4 మిక్సర్ జార్లోనే ఉంచి నెక్స్ట్ రెసిపీ కోసం ఇంకా మిగిలిన 3/4 పిండిని వేరొక బౌల్లోకి తీసుకొని మీడియం సైజు ఆనియన్స్ 2, మీరు తినే కారాన్ని బట్టి 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఈ పిండిలోకి కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ వెలిగించి బాండీలో నూనె పోసుకొని ఇప్పుడు పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా డ్రాప్ చేస్తూ బాండీ నిండా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఒకవైపు కొద్దిగా వేగిన తర్వాత మళ్ళా టర్న్ చేసుకొని ఇంకొకసారి వేయించుకొని వేగిన వాటినన్నింటినీ వేరే బౌల్లోకి తీసుకోవటమే. మీకు కావాల్సిన సైజులో కావాల్సినన్ని గారెల్లాగా కానీ, లేదంటే చిన్న చిన్న బోండాలు, లేదంటే పునుగులు అంటారు కదా, ఆ టైప్లో చిన్న సైజులో వేసుకుంటే బాగా వేగుతాయి అన్నమాట. 5 రకాల గింజలతో చేయటం మూలాన టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. మినప గారెల కంటే బాగుంటాయి. ఈ హెల్తీ టేస్టీ స్నాక్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు కొంత పిండిని గారెల్లాగా వేస్తున్నాను చూడండి. ఇంకా ఇవన్నీ వేయించడం అయిపోయిన తర్వాత ప్లేట్స్లోకి తీసుకుని ఆనియన్ చట్నీతో కానీ, లేదంటే అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. లేదంటే అట్లాగే కూడా తినేయచ్చు, ఏ చట్నీ లేకపోతే కూడా. మనం ఆనియన్స్, అల్లం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అంతా వేసాం కాబట్టి కారం అంతా సరిపోయినట్టే ఉంటుంది. చప్పగా ఏమీ అనిపించవన్నమాట. మన ఫస్ట్ రెసిపీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా గారెలు వేసేటప్పుడు మిక్సర్ జార్లో 1/4 పిండిని మిగిల్చుకున్నాం కదా, అందులోకి 1/2 కప్పు ఓట్స్ని నానబెట్టి వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు జొన్న పిండి అన్నమాట. ఇక కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటే దోశ బ్యాటర్ రెడీ అవుతుంది. నున్నగా గ్రైండ్ చేసుకున్న ఈ దోశ పిండిని ఒక 3 అవర్స్ పక్కన ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు దోశ కావాలన్నా వేసుకోవచ్చు. ఇమీడియట్గా వేసుకోవాలంటే కొద్దిగా పులిసిన మజ్జిగను పోసి కలుపుకొని అప్పటికప్పుడే కూడా దోశ వేసుకోవచ్చు. ఇప్పుడు దోశ పిండిలోకి 1 చిటికెడు కుకింగ్ సోడా, ఆ తర్వాత 1 స్పూను జీలకర్ర, కొద్దిగా పులిసిన మజ్జిగ అనమాట, అవి తాళింపు వేసినవి, అందుకే ఎండుమిర్చి, కరివేపాకు తేలుతూ అలా కనిపిస్తున్నాయి అన్నమాట. ఒకసారి బాగా కలుపుకొని దోశ వేసుకుందాం. పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్తో రుద్దినట్లయితే దోశ అంటుకోకుండా బాగా వస్తుంది. పిండిని పలుచగా స్ప్రెడ్ చేసి 1 నిమిషం కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుని 1 నిమిషం కాలనిచ్చి తీసేసుకోవటమే. ఇంకొక దోశ కూడా వేస్తున్నాను చూడండి.
ఓట్స్, జొన్న పిండి 5 రకాల గింజలతో చేసిన ఈ దోశ పల్లి చట్నీతో కానీ లేదంటే అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేకాదండి, హై ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మినరల్స్ వంటివి ఉండటం మూలాన బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా పల్లి చట్నీ, అల్లం చట్నీ కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా ఐరన్, కాల్షియంతో పాటు జీర్ణశక్తిని కూడా మెరుగుపరుచుకోవచ్చు. ఇన్ని పోషకాలున్న ఈ దోశలు 2 తిన్నా చాలు. లంచ్ టైం వరకు ఆకలి వేయదు. రోజంతా ఎనర్జెటిక్గా ఉండొచ్చు. వీటితో పాటు 1 కప్పు ఏదైనా సలాడ్ తింటే మంచిది. నీరసం లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.